ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం కట్టెక్కడానికి కొన్నాళ్ళు టైం పట్టుద్ది. వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా గ్యాస్ బండ్లు ఇచ్చారు, అవి వచ్చారు, ఇవి ఇచ్చారు, జగన్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని అనుకున్నారు ఫస్ట్లోని. ఈ రాను చూశారు. ఎందుకంటే మగవాడు పనికి వెళ్తున్నాడు, ఇంట్లో బయటకు వెళ్తున్నాడు. అది వరకు అలా కాదు, ఆడవాళ్ళు డబ్బులు ఇచ్చి మగవాళ్ళు ఎదలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు, మగవాడు పనికి వెళ్తున్నాడు, ఆ ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి 18,000 ఇస్తే ఎన్ని రోజులు కూర్చొని తింటారు? ఇంటి ఎంత పని ఉంటే మగవాడి పని ఉందనుకోండి, ఇక డబ్బులు తెచ్చుకుంటాడు, ఆ ఇల్లు గడుస్తుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. కాకపోతే పథకాలు అంటావా, 3 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. ఆ టైం పట్టుద్దండి. ఇల్లంతా ఖాళీ చేసి సామాన్లు కావాలంటే ఎట్లా ఒక్కొక్కటి కొనుక్కోవాలి కదా. ఆడు ఒక్కో ఇటుకు రాయి పేరుస్తున్నాడు. ముందు రోడ్లు రవాణా పోలవరం, అమరావతి పూర్తి చేస్తాడు. ఈ 2 గ్యారెంటీ పూర్తి చేస్తాడు. అభివృద్ధి చేస్తారండి, టైం పట్టుద్ది. పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. కాకపోతే లేడీస్కి మాత్రం ఈ బస్సు ఫ్రీల కోసం చూస్తున్నారు. బస్సు ఫ్రీలను వాళ్ళు 1,500 వేస్తారన్నారు, వాటి కోసం చూస్తున్నారు. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా. వచ్చింది కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ముందు మగ మనిషి బయటకు వెళ్ళాడు అనుకోండి, తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ఏదో రూపాయి ఇంట్లో ఇస్తాడు, ఆడేదో తాగి కొట్టపోసుకుంటాడు. ఇదివరకు అలా కాదు కదండి. ఏ వైన్ షాప్ కాడికి వెళ్ళి కుక్కలు చూసేవారు. ఆడు ఒక బాటలో కూడా ఫోన్ చూసుకోవడం, ఇష్టం తీసుకెళ్ళి అయితే వెళ్ళిపోండి. అలాగే ఇప్పుడు వెళ్తే నిమిషంలో దొరుకుతుంది. కావాల్సిన బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఏం లేదండి, జగన్ ప్రభుత్వం, జగన్ మంచివాడే. ఆ మంత్రులు రోజా వీళ్ళంతా పచ్చి బూతులు మాట్లాడి, మనిషి ఎదటి మనిషిని పచ్చి బూతులు తిడితే ఎవరికైనా జాలి కలుగుతుంది. మా జగన్ గారు చేసిన తప్పు అది. మంత్రుల్ని కంట్రోల్ చేయాల. మంత్రులు కంట్రోల్ చేస్తే ఈరోజు ఇంకా స్థితి వచ్చేది. ఆయన ఇచ్చిన పథకాలు బాగున్నాయి. అభివృద్ధి కూడా చేస్తే ఎంత తాగుబోతులు ఉన్నారు, వాళ్ళు మానమంటే మానలేదు. ఆయన కూడా కొద్దిగా చిన్నచూపు చూడకుండా చూస్తే బాగుంటుంది. అది ఆయన మంచోడే. ఆ బూతులు తిట్టే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. మిగతాది ఏంటంటే అభివృద్ధి చేయలేకపోయారు. అదే తప్ప ఇంకేయలేదు. అంటే ఫస్ట్ టైం మేము సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చాము, ఈసారి గెలిస్తే కనుక డెవలప్మెంట్ చేసేవాళ్ళం. గెలవడం మంత్రులను ఇప్పుడు కొడాల వంశీని వల్లభనేని వంశీని లోపలేశారు. నువ్వు లోపలేసి బట్టలు తీసుకొడతానని పోలీసు వాళ్ళని తిడితే అది ఎంత పడుతున్నాయో మీరు తిట్టలేదా? కార్పొరేట్ కాడి నుంచి ఏంటి మేయర్ వరకు, ఎమ్మెల్యే కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన తిట్టిన వాళ్ళే, ఇబ్బంది పెట్టిన వాళ్ళే. అలాగే ఎవరి ప్రభుత్వం ఆ చేతిలో ఉంటే ఎదుటి నొక్కుతారు. తెలియదు ఏముందిగా, వచ్చేనేమో పోలీసు వాళ్ళని తిట్టడం, నచ్చేస్తాను ఇచ్చేస్తాను, అలాగా తప్పు చేసే రుజువులు చూపిస్తున్నారు కదా. నీకు రుజువులు చూపించి వేసారు లోపల. అలాంటప్పుడు వెళ్ళి సానుభూతి తెలుసుకోవడం వేసేయాలి. రోడ్డు మీద అంత హంగామా సృష్టించాల్సిన అవసరం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి, ఆయనకి తెలియట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పట్లా. చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తే ఆయన ఆవేశపడేవాడు కాదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆయన రెచ్చగొట్టేస్తారు బయట, అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా మంచివాడు.